హాయ్ ఫ్రెండ్స్, సాంప్రదాయాన్ని వదిలిపెట్టి పాశ్చాత్యం వైపు పరుగులు పెడుతున్నటువంటి యువతని అలవోకగా ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించగలుగుతున్నటువంటి శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఈయన విజయవాడ వస్తున్నటువంటి సందర్భంగా విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీ డి శ్రీనివాసరాజు గారితో పరిచయం మనం విందాం. నమస్కారం అండి శ్రీనివాసరాజు గారు. నమస్కారం. రవిశంకర్ గారి సీక్రెట్ ఏమిటి? యువతని మళ్లించగలుగుతున్నారు. ఎవరినైనా ఆధ్యాత్మిక మార్గంలోకి పెద్దవాళ్ళని లేకపోతే అబవ్ 40 years ఉండేటటువంటి వాళ్ళని మెల్లగా మళ్లించగలగటం అది సర్వసామాన్యం. కానీ యువతని ఈయన మార్చగలుగుతున్నారంటే ఆయన సీక్రెట్ ఏమిటి? యువతను కనుక మనం మార్చగలిగితే ప్రపంచాన్ని చాలా తొందరగా మార్చగలుగుతామండి. గురువు గారు కనుగొన్నది ఏమిటంటే ప్రపంచంలో 33% ప్రజలు 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇండియాలో ఉన్నారు. సో 40% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఈజ్ యంగర్ పీపుల్. సో యువతను కనుక మనం మార్చగలిగితే సమాజాన్ని తొందరగా మార్చగలుగుతాం. ప్రస్తుత యువత ఏమవుతుందంటే ఈ పాశ్చాత్యం వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే ఈ మనసు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటుంటుంది. అది మనసు యొక్క లక్షణం. మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండాలి, శరీరం దారుఢ్యంగా ఉండాలి. కానీ ప్రస్తుత సమాజంలో మన యువతకు ఏమైందంటే శరీరము ప్రశాంతమైపోయింది, శారీరకంగా వారికి ఎటువంటి శిక్షణ లేదు, శారీరకంగా బలహీనులుగా ఉన్నాం, మానసికంగా దారుఢ్యంగా ఉన్నాం. ఈ మనసు దారుఢ్యం వల్ల డైనమిజం ఇన్ ద మైండ్ ఏం జరుగుతుందంటే ఈరోజు మీరు గమనించినట్లయితే విద్యా విధానంలో ఈ ఇంజనీరింగ్ కానీ మెడికో కానీ చదివే విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఆ ర్యాగింగ్ అనేవి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే యువత 2వ సంవత్సరం 3వ సంవత్సరం సీనియారిటీకి వెళ్లేటప్పటికీ హత్యలు చేసి మొదటి సంవత్సరం విద్యార్థుల్ని హింసించి బాధించి చంపి వీరు ఆనందిస్తున్నారు. దానికి కారణం ఈ దారుఢ్యము. మనసు దారుఢ్యంగా ఎప్పుడు ఉండకూడదు, ప్రసన్నంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. సో ఆ మనస్సుని ప్రశాంతం చేయడం అనేది మనస్సు వల్ల సాధ్యం కాదు. ఇంటి దగ్గర చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మొదలుపెట్టి ప్రాథమిక విద్యలో గురువుల దగ్గర నుంచి ప్రతి వారు కూడా మంచినే మనం ప్రబోధిస్తుంటాం. మంచిగా ఉండాలి, దురలవాట్లు ఉండకూడదు, అపకారం చేయవద్దు, దురాశ ఉండొద్దు, నకారాత్మకాలు ఉండొద్దు. కానీ ప్రస్తుత సమాజంలో కొందరు మాత్రమే వాటిని పాటించగలుగుతారు. ఎందుకంటే మనస్సుని మనం మనసుతో నిగ్రహించుకోలేం. ఇక్కడ సద్గురువులు పూజ్య శ్రీ రవిశంకర్ గారు ఏం చేశారంటే సుదర్శన క్రియ అనే ఒక యోగ ప్రక్రియ, శ్వాస ప్రక్రియ ద్వారా మనస్సుని అదుపులోకి తెచ్చుకునే ఒక యోగ ప్రక్రియ వారు 1982లో 10 రోజులు ఉపవాస దీక్ష చేసి మౌనంలో తపస్సు చేసినప్పుడు 10వ రోజు వారికి అవగాహన కలిగింది. అప్పట్లో వారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని స్టార్ట్ చేసి ఈరోజు 162 దేశాల్లో అతిపెద్ద సేవా సంస్థగా చేయగలిగారు. ఆ సుదర్శన క్రియ యొక్క గొప్పతనం ఏంటంటే శ్వాస ద్వారా మన శరీరము తేలికవుతుంది, మనసు ప్రశాంతమవుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతమైపోయిందో మన ఆలోచన సరళి మారుతుంది, మనం సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతాం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలను తీసుకొస్తాయి. ఈ రోజు యువతకు ఆవేశం ఎక్కువ. ఆవేశాన్ని మనంతటా మనం అదుపు చేసుకోలేం. ఈ శ్వాస ద్వారా అదుపు చేయొచ్చు. యువత కనుక మారితే సమాజంలో మార్పు మీకు అతి తొందరగా వస్తుంది. యువత మీదే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో అందులో వారు కృతకృత్యులు రాగలిగారు అంటే సుదర్శన క్రియ, అది ఆయువు పట్టు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో. సో వారికి దిశ మార్గము తెలియడం లేదు ప్రస్తుతం యువతకు. సో సద్గురువులు ఈ కోర్సు ద్వారా ఏంటంటే ఒక మార్గాన్ని వారు చూపించి ఒక కొత్త జీవితాన్ని మనం ప్రసాదించగలుగుతున్నాం. ఈ కోర్సులో శ్వాస ద్వారా మనసు మారుతుంది. జీవితాన్ని ఎలా గడపాలి అనేది ఆయన కొన్ని కార్యక్రమాల ద్వారా ఇంటరాక్టివ్ వర్క్షాప్ లా తయారు చేసి శిక్షణ ద్వారా రోజు ఒక 20-25 నిమిషాలు కనుక వారు సాధన చేయగలిగితే మనోపరివర్తన కలుగుతుంది, మనోనిగ్రహం కలుగుతుంది. మనస్సును ఎప్పుడైతే నియంత్రించుకోగలిగామో, మనోనిగ్రహం సాధ్యమైందో ఏదైనా సాధ్యం చేయగలుగుతాం. మాటలతో దానిని చేయలేనిది వారు శ్వాస ద్వారా చేసి చూపించగలుగుతున్నారు. ఈ రోజు యువత ఆకర్షితులు అవడానికి పర్టికులర్ గా ఆధ్యాత్మిక మార్గంలోకి ఎప్పుడైతే యువత వచ్చారో అప్పుడు సమాజంలో శాంతి నెలకొంటుంది. ఈ భౌతిక యాంత్రిక ప్రపంచంలో స్పీడ్ యుగంలో ఆధ్యాత్మిక మార్గానికి రాగలిగినప్పుడే వారు సమాజాన్ని మార్చగలుగుతారు. అది ఈ సద్గురువుల యొక్క గొప్పతనం. అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నటువంటి ఈ యువతకి ఏమైనా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుందా? ఏమైనా ప్రత్యేకమైనటువంటి నియమాలు లేకపోతే ఈ రకమైనటువంటి మార్గాన్ని అనుసరించాలనేటటువంటి పద్ధతి కానీ ఏమైనా చెప్తారా? అదేమీ లేదండి. ఎందుకంటే మార్పుని కోరుకున్న కొత్తదనాన్ని వెంటనే మనసు స్వీకరించదు.
సహజత్వాన్ని కోల్పోకుండా మన ఆచార వ్యవహారంలో కానీ జీవిత విధానంలో కానీ ఏమీ మార్పులు లేకుండా సులభంగా చేయగలిగేటట్లు గురువుగారు దీనిని తయారు చేయడం జరిగింది. ఎప్పుడైతే సాధన చేస్తారో ఈ శ్వాస ప్రక్రియ, శ్వాసలో ఉండే గొప్పతనం ఏంటంటే గాలిపటానికి దారం ఎలాగో ఈ శరీరానికి మనస్సుకు శ్వాస ఆధారం. ఈ సుదర్శన క్రియలో సహజంగా వాళ్ళలో మానసిక పరివర్తన వస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు చెడు అలవాట్లు కానీ చెడ్డ వాళ్ళకి కానీ వారు చేసేది చెడు అనేది మనస్సు చెబుతూ ఉంటుంది, కానీ వారు దాన్ని నియంత్రించుకోలేరు. ఇక్కడ ఈ సుదర్శన క్రియలో ఏంటంటే నియంత్రించుకోగలుగుతారు. కాబట్టి పెద్దగా జీవన విధానంలో మార్పు ఏమీ ఉండదు. వారి జీవితాన్ని సాగిస్తూ సాధన ద్వారా జీవితాన్ని మార్చుకోగలుగుతారు. సో బలవంతాన్ని మనం మార్చలేమండి, వాళ్ళకి స్వతహాగా మారాలనే తపన ఉండాలి. ఆ స్వతహాగా సహజంగా అనేది ఈ సుదర్శన క్రియ ద్వారా వారికి లభిస్తుంది. ఈ సుదర్శన క్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నటువంటి మరి ఈ రవిశంకర్ గారి కోర్స్ చేసి లాభపడినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ప్రపంచంలో ఈయనకి ఇంత యాక్సెప్టెన్స్ మిగతా కంట్రీస్ లో ఎలా ఉంది? ఆ వివరాలు చెప్పండి. వీరి గొప్పతనం ఏంటంటేనండి, ఎక్కువ వీరి ఆధ్యాత్మికం కన్నా సమాజం గురించి ఎక్కువ మాట్లాడతారు. సమాజంలో ఈరోజు కులం పేరుతోటో మతం పేరుతో ప్రాంతాల పేరుతో మనం విడిపోతున్నాం. ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనేది రవిశంకర్ గారి నిర్ణయం. అది 2006 ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో మాకు ఈ సంస్థకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రజతోత్సవ వేడుకలు జరిగినాయి. సో అక్కడ నిరూపించారు గురువుగారు. 25 లక్షల మంది ఆ కార్యక్రమానికి హాజరై నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అన్ని మతాల కులాల ప్రాంతాల వారు ఇంక్లూడింగ్ మన దేశ అధ్యక్షులు అబ్దుల్ కలాం గారితో సహా అప్పటి అధ్యక్షులు నిరూపించారు. సో ఇక్కడ ఏంటంటే ఈ కోర్సులో గొప్పతనం ఏంటంటే అల్టిమేట్లీ మనమందరం మనుషులమండి, కానీ ఈరోజు మనం మనుషులం అనేది మర్చిపోయి ఈ కులాలు మతాల ప్రాంతాల పేరుతో హింసను రేకెత్తించి ప్రపంచంలో సుఖశాంతులు లేకుండా చేసుకోగలుగుతున్నాం. ఈ కోర్సులో గొప్పతనం ఏంటంటే ఈ కోర్సు చేసిన తర్వాత 124 మంది కాశ్మీరీ మిలిటెంట్లు వారిలో మానసిక పరివర్తన వచ్చి గవర్నమెంట్కి సరెండర్ అయ్యారు ప్రభుత్వానికి. 328 మంది రణబీర్ సేన. జైళ్లలో దొంగలకి ఈ కోర్సు మనం ఫ్రీ అండి, ప్రిజన్ స్మార్ట్ అని చెప్పి స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్. కిరణ్ బేడీ వారు 45,000 మందిని తీహార్ జైల్లో చేయించడం జరిగింది. వారు ముఖ్యంగా చెబుతుంటారు ప్రపంచంలో ఇప్పుడు 2 జాతుల మనుషులు ఉన్నారు, ఒకటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన వారు, 2 చేయవలసిన వారు. వారి అభిప్రాయం ఏంటంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఈ పాలక వర్గాలన్నీ కూడా గవర్నమెంట్ అధికారులు గాని పాలకులు గాని ఎంతసేపు సమాజాన్ని పైన మనం మెరుగులు చేస్తున్నాం, మేము కొమ్మలు రెమ్మలు నరుకుతున్నాయి తప్ప వేరుకు చెదపట్టింది చీడపట్టింది ఈ సమాజానికి. ఆ వేరు చెద రవిశంకర్ గారు దాన్ని మార్చగలుగుతారు అనేది వారి అభిప్రాయం. వారి కార్యక్రమాల ద్వారా మనిషిలో మానసిక పరివర్తన వస్తుంది. సో ఇక్కడ పర్టికులర్ గా దేవుడిని నమ్మని రష్యాలో కూడా మాకు 150 మంది శిక్షకులు, నిర్వాహకులు, టీచర్స్ ఉన్నారు. రష్యన్ మిలిటరీ కంపల్సరీ ఈ కోర్సు ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్ గా. రష్యాలో మెడికల్ యూనివర్సిటీస్ అన్ని కూడా టైఅప్ పెట్టుకున్నాయండి. ప్రతి డాక్టర్ కూడా ఈ కోర్సు కంపల్సరీ చేయాలి. ఈవెన్ అమెరికాలో నాసా సైంటిస్టులు కూడా సుదర్శన క్రియ చేసి డ్యూటీకి అటెండ్ అవుతారు. అక్కడే క్లబ్ ఏర్పాటు చేశారు. అంత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కువ మానవత్వం గురించి సేవ గురించి ప్రబోధిస్తారు. అది అందరూ అంగీకరించగలుగుతారు. ఇక్కడ ఆయన మతాల గురించి భగవంతుడి గురించి కన్నా సమాజ సేవకే ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ రోజు ఆయన అంత ప్రాచుర్యంలోకి రాగలిగారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ కి ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతారని మనం అనుకుంటున్నాం. మరి ఈ యూత్ ప్రపంచవ్యాప్తంగా అట్రాక్ట్ అవుతున్నారా, లేకపోతే భారతదేశానికి ఇది పరిమితమైందా అండి? ప్రపంచవ్యాప్తంగా ఇన్ మోర్ దాన్ 150 యూనివర్సిటీస్ లో ఫారిన్ లో ఈ కోర్సు కంపల్సరీ అండి మొదటి సంవత్సరం విద్యార్థులకి. అలాగే ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ, ప్రతి స్కూల్లో కూడా ఆర్ట్ ఎక్సెల్ అని చెప్పి ఆల్రౌండ్ ట్రైనింగ్ ఇన్ ఎక్సలెన్స్ అని చెప్పి 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఈ కోర్సు కంపల్సరీ చేయడం జరిగింది. ఇంతకుముందు పూర్వం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆధ్యాత్మికత అనేది పూర్వం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం హెల్త్ అంటే శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా ఏ పర్సన్ షుడ్ బి హెల్తీ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ. నౌ దే యాడెడ్ స్పిరిచువల్లీ ఆల్సో. సో ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక చింతన, ఇప్పుడు మీరు ఏ కార్పొరేట్ కంపెనీ తీసుకున్నా కూడా యువకుల్నే ఉద్యోగాల్లోకి చేర్చుకుంటూ ఉంటారు. మీరు కెరియర్ స్టార్ట్ అయ్యేది 20 సంవత్సరాల తర్వాత తీసుకుంటారు. ఈరోజు ఎన్నో కంపెనీలు మన దేశంలో పాటు మిగిలిన దేశాల్లో మల్టీనేషనల్ కంపెనీస్ లో వాళ్ళ ఉద్యోగులకు ఈ కోర్సును కంపల్సరీ చేస్తున్నారు. ఆ కంపెనీలే స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే
పూర్వం ప్రవర్తన మార్చలేమని అనేవారండి. పుట్టుకతో వచ్చింది పుటకలతో గాని పోదు, యాటిట్యూడ్ కెనాట్ బి చేంజ్డ్ అనేది మా చిన్నప్పుడు నానుడి. కానీ మహానుభావులు రవిశంకర్ గారు ఈ రోజు ప్రూవ్ చేశారు, యాటిట్యూడ్ కెన్ బి చేంజ్డ్ త్రూ బ్రెత్. ఈరోజు ఇన్ని కంపెనీలు, ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఈరోజు ఈ ట్రైనింగ్ ద్వారా వాళ్ళ ఎంప్లాయీలో మానసిక పరివర్తన తీసుకొచ్చి వాళ్ళు సమాజంలో వాళ్ళ సంస్థలను ఎంతో వృద్ధిలోకి తీసుకురాగలుగుతున్నారు. అది నిరూపించబడింది. ఈవెన్ వారు ఒక పుస్తకం రాశారండి, విజ్డమ్ ఫర్ ది న్యూ మిలీనియం అని చెప్పి. ఆ పుస్తకం ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ ఫిలాసఫీ స్టూడెంట్స్ ఇన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ. ఆయన జ్ఞానం అంత అమోఘమైనది, అందువల్లే ఆయన ఈరోజు ఇంత ప్రాచుర్యంలోకి రాగలిగారు. అలాగే ఈయన శిష్యుల్లో కూడా చాలా మంది ఐఐటీలు, ఐఐఎం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారని చెప్తారండి. ఎక్కువ మంది విద్యార్థికులే వీరికి శిష్యులుగా ఉన్నారండి. ఈవెన్ 40 మంది ఐఐటి స్టూడెంట్స్ మా ఆశ్రమంలో ఉన్నారు, బెంగళూరు ఇంటర్నేషనల్ ఆశ్రమంలో. అందులో బిట్సు పిలాని 12 మంది ఉన్నారు. సో ఎందుకంటే ఈరోజు విద్యార్థికులు ధన వ్యామోహంలో పడి వాళ్ళ ఆనందాన్ని కోల్పోతున్నారు. ఈ గురువు గారి గొప్పతనం ఏంటంటే, ధనము మనకు అవసరమే తప్ప ధనమే సర్వస్వం కాదు. అది కనుక యువత గుర్తించగలిగితే వారి ఆనందానికి అవధులు ఉండవండి, వారి జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. ఈ రోజు మనం సమాజంలో చూసినట్లయితే, యాజ్ పర్ నాకు తెలుసున్నది ఏంటంటే, రీసెంట్ మోస్ట్ ఆఫ్ ది డైవర్స్ కేసెస్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ధనము అవసరమే తప్ప ధనం సర్వస్వం కాదు. ఆ నిజాన్ని కనుక ప్రజలు గుర్తించగలిగితే వారి జీవితాలు సుఖమయమవుతాయండి. మానవతా విలువలు గురించి వీరు చేస్తున్నటువంటి సేవ గురించి, అలాగే ఐక్యరాజ్య సమితితో కూడా వీరికి టైఅప్ ఉందని చెప్తారు కదా, ఆ వివరాలు చెప్పండి. గురువు గారు ఐఏహెచ్వి అని చెప్పి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ఒకటి స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ ద్వారా అందరి జీవితాల్లో ఆధ్యాత్మికాన్ని తీసుకురాగలిగారండి. మానవత విలువలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడే సమాజంలో శాంతి స్థాపన జరుగుతుంది. అలాగే గురువు గారు 5H ప్రోగ్రామ్ అని చెప్పి హోమ్లెస్ పీపుల్కి హోమ్స్, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నారు. అలాగే హెల్త్, ఆరోగ్యము, హైజీన్, పారిశుద్ధ్యం, హార్మోనీ ఇన్ డైవర్సిటీ, మత సామరస్యం అండ్ హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలు. ఈ 5H ద్వారా ఆయన ప్రతి వారిని చేరుకోగలుగుతున్నారు, సమాజాన్ని ఉద్ధరించగలుగుతున్నారు. కాబట్టి ఇది వారి కార్యక్రమాల్లో ఒకటండి. అంటే ఇప్పుడు సేవా కార్యక్రమాలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్నటువంటివి ఇంకా ఏమున్నాయి? చాలా అండి. మన గ్రామీణ యువకులకు శిక్షణనిచ్చి యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే యువకులలో నాయకత్వ లక్షణాలను తీసుకొచ్చి ఆ గ్రామాలను కనుక స్వయం సమృద్ధి చేయగలిగితే, ఎందుకంటే ప్రతి వాళ్ళు ప్రభుత్వం మీద ఆధారపడితే ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది అన్నది అనుమానం. కాబట్టి మనంతట మనమే శక్తియుక్తులను చేకూర్చుకుని ఆ పల్లెటూరులో వారి హైజెనిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడం. వారు చాలా మంది యువకులు ఈ చెడు అలవాట్లకు బానిసలు అవుతుంటారు. వారి చేత ఈ త్రాగుడు, ఇవన్నీ కనుక ధూమపానము మాన్పించి వారి జీవితాలను కనుక ఉద్ధరించగలిగితే సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాయి. అలాగే గురువుగారు ఈ కెమికల్ లెస్ వరల్డ్, రసాయనికాలు లేని ప్రపంచాన్ని సృష్టించాలని వారి కోరిక. ఈ రోజు మన జీవితాల్లో ఆరోగ్యము, ఆనందము కోల్పోవడానికి కారణం. సో ఈ వ్యవసాయం కూడా రసాయనాలు వాడకుండా చేయాలనేది వారి కోరిక. సో ఈ రకంగా రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని గ్రామీణ యువతీ యువకులకు వృత్తి విద్యల్లో శిక్షణనిచ్చి వారంతటా వారే జీవనోపాధి చేసుకునేటట్లుగా వారికి శిక్షణ ఇస్తున్నారు. అలాగే చాలా గ్రామాలను వారు దత్తత తీసుకున్నారు. జీరో బడ్జెట్ అగ్రికల్చర్ అని చెప్పి ఒక దేశవాళీ ఆవుని కనుక మనం పెంచగలిగితే 30 ఎకరాలు సేద్యం చేయవచ్చు అని చెప్పి గురువు గారు దాని ద్వారా నిరూపించారు. ఆ కార్యక్రమాలు మన యువాచార్యులు అని చెప్పి యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పొందిన వారంతా కూడా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు. గురువు గారు సునామీ సంభవించిన సందర్భంలో $34 మిలియన్ ఇచ్చి ప్రపంచ బ్యాంకు యొక్క అధిపతిని ఆశ్చర్యచకితులు చేశారు వారు. పర్టికులర్గా సేవకు వారు ఈ మధ్య రీసెంట్గా మన నందిగ్రామంలో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ వారు స్వయంగా సందర్శించి వారందరికీ ఆశీర్వచనాలు ఇవ్వడమే కాక నాయకులను కూడా అడిగారు, ఈ సమస్య కనుక నాకు అప్పచెప్తే నేను దీన్ని సామరస్యంగా సాధించగలుగుతాను అని చెప్పి. ఇరాక్ కూడా వారు సందర్శించి వారందరికీ కూడా అక్కడ సందేశాన్ని ఇచ్చారు. కాశ్మీర్ కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఈ రకంగా వారు మానవ సేవకే ఆయన సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ శాంతికి చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ దిశలో వెళుతున్నటువంటి మరి రవిశంకర్ గారికి వచ్చినటువంటి అవార్డ్స్ కానీ ప్రపంచంలో యాక్సెప్టెన్స్ గురించి చెప్పండి. 1986లోనే యోగ శిరోమణి బిరుదు ఇచ్చారండి శంకర్ దయాళ్ శర్మ గారు, అప్పటి రాష్ట్రపతి. వారు ఎన్నో అవార్డులను రీసెంట్గా మన గవర్నమెంట్ భారత శిరోమణి బిరుదు అని కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఆయన 40-50 దేశాలకు తక్కువ కాకుండా సందర్శిస్తుంటారు. అందరికీ ఈ శాంతి ప్రవచనాలు చెప్పి ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొస్తుంటారు.
2004లో ఆయన 175 సిటీలు 94 దేశాలతో సహా సందర్శించి అర్జెంటీనా గవర్నమెంట్ వారికి ఇల్లస్ట్రియస్ విజిటర్ అనే అవార్డు ఇచ్చింది. రీసెంట్గా కమ్యూనిస్ట్ కంట్రీ సాధారణంగా ఆధ్యాత్మిక గురువులకి అవార్డులు ఇవ్వడం అన్నది చాలా అరుదు. రష్యా కూడా వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. మంగోలియా గవర్నమెంట్ వారి దేశంలో అత్యున్నత పురస్కారాన్ని ఈ మధ్య రీసెంట్గా రవిశంకర్ గారికి ఇవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా వారిని నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం జరుగుతుంది గత 3 సంవత్సరాలుగా. సో వారికి ఎన్నో అవార్డులు ఉన్నాయి. ఆయన పనిచేసేది అవార్డు కోసం కాదు. అయితే మరి ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థని ప్రపంచంలో ఇంతగా నడుపుతున్నటువంటి రవిశంకర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పర్యటిస్తున్నారు కదా, ఆ పర్యటన విశేషాలు ఏంటి? పర్టికులర్ గా గురువు గారు ఈ నెల 6వ తేదీన వారు హైదరాబాద్ రావడం జరిగిందండి. అక్కడ పెరేడ్ గ్రౌండ్స్ లో సికింద్రాబాద్ లో వారి ప్రజలను ఉద్దేశించి శాంతి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. 7వ తేదీన వైజాగ్ లో కార్యక్రమం జరిగింది. బుధవారం సాయంత్రం మన విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వారి కార్యక్రమం ఉంది. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో హింస ఈ మధ్య మీరు చూసినట్లయితే ఈ నక్సలిజం, టెర్రరిజం, ఫ్యాక్షనిజం బాగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతోంది. సో యువత కూడా హింస వైపు ఎక్కువ వెళుతున్నారు. అందువల్ల గురువు గారి పర్యటనతో ఏంటంటే ఈ వాతావరణం అంతా కూడా ఈ మహానుభావుల ప్రభావంతో శాంతి అవుతుందని, ఈ కోర్సు కనుక మనం ఎక్కువ మందితో ఈ రాష్ట్రంలో చేయించగలిగితే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో శాంతి అతి త్వరలోనే వస్తుందనేది మా నమ్మకం అండి. సో వారి పర్యటన ద్వారా ఈ రాష్ట్రంలో శాంతి తొందరగా నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. అంటే చాలా మంది ఏంటి ఫీల్ అవుతారంటే మతానికి ఆధ్యాత్మిక మార్గానికి స్పిరిచువాలిటీకి రిలీజియన్ కి స్పిరిచువాలిటీకి ఆ డిఫరెన్స్ తెలియక దీన్ని కూడా రిలీజియస్ గానే తీసుకుంటారు కదా. ఆ ఆలోచన పడకుండా లేకపోతే దీన్ని రిలీజియన్ గా ఒక రకంగా భావించకుండా ఉండటానికి ప్రజల్ని కన్విన్స్ చేయడానికి అవలంబించేటటువంటి మార్గాలు ఏమి? మతం వేరు, ఆధ్యాత్మికం వేరు సార్. మతం మనుషుల్ని వేరు చేస్తుంది, ఆధ్యాత్మికత మనుషుల్ని కదుపుతుంది అని చెప్పి గురువుగారు చెప్తుంటారు. 2000 సంవత్సరంలో పీస్ ఆఫ్ మిలీనియం అని చెప్పి జెనీవాలో ఐక్యరాజ్య సమితి వారు ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కీనోట్ అడ్రస్ గా రవిశంకర్ గారు మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయన స్పష్టంగా చెప్పారు, మతము ఆధ్యాత్మికత అన్నది అరటిపండు అనుకున్నట్లయితే అరటిపండు తొక్క మతం, భగవంతుడు పండు. ఈ రోజు సమాజంలో పండును పక్కన పడేసి తొక్కతో పోట్లాడుకుంటున్నాం అనేది వారి అభిప్రాయం. మతం ద్వారా భగవంతుని చేరుకోవాలి తప్ప మతం పేరుతో మనం విడిపోతున్నాం, మానవత్వాన్ని కోల్పోతున్నాం. ఈరోజు ఏ మతము కూడా హింసను ప్రేరేపించదు. సో ఇక్కడ మతం వేరు, ఆధ్యాత్మికత వేరు. సో గురువు గారు ఏంటంటే ఈరోజు 162 దేశాలు ఆయన విస్తరింపజేయగలిగారు. అంటే 162 దేశాల్లో అధిక దేశాలు క్రైస్తవ, ముస్లిం దేశాలు ఎక్కువ ఉన్నాయి. వారి మన్ననలు వారు పొందగలుగుతున్నారంటే దానిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీరు ఒక మతానికి చెందిన వారు కాదని, మానవతే మతమని వారి అభిప్రాయం. ప్రజలు అంగీకరిస్తున్నారు కాబట్టి ఇన్ని దేశాల్లో నాకు తెలుసున్నంత వరకు ప్రపంచంలో చరిత్రలో ఇప్పటి వరకు ఇంత తక్కువ టైంలో ఇన్ని దేశాలు ఆధ్యాత్మికంగా విస్తరించింది. వ్యాపార పరంగానే చాలా కష్టం ప్రజలను ఆకర్షించడం. వారు ఇంతమంది మన్ననలు పొంది ఇన్ని దేశాలు చేయగలుగుతున్నారు అంటే అదే నిదర్శనం. మనం వేరే ఎవరిని కూడా ఏమీ అడగనవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒక వర్గం వారు కొంతమంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా అవైలబుల్ గా ఉంటారు, లేకపోతే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారని చెప్తారు కదా. అది ఒక దురభిప్రాయం అండి. ఎందుకంటే ఈ కోర్సుల ద్వారా మనం కొంత పైకాన్ని తీసుకుంటున్నాం. గురువు గారి కోరిక ఏంటంటే దారిద్ర్యాన్ని నిర్మూలించాలి. ఈరోజు పర్టికులర్గా మన దేశం తీసుకున్నట్లయితే భారతదేశంలో కొందరు సుసంపన్నుల చేతుల్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. మన దేశం పేద దేశము అని చాలా మంది చెప్తుంటారు. మన నిజానికి వచ్చినట్లయితే ఇది పేద దేశం కాదు. మన దేశంలో ఎంతో మంది సంపన్నులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలున్నాయి. గురువు గారు చేసేది ఏమిటంటే డబ్బులున్న వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని డబ్బు లేని వారికి ఇవ్వాలి. $34 మిలియన్ అంటే మీరు ఊహించొచ్చండి. సో వారి ఉద్దేశం ఏంటంటే లేని వారి కోసం మనం నవచేతన శిబిరాలు అని చెప్పి స్లమ్స్ ఏరియాలో మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. జైళ్లలో దొంగలకి కోర్స్ ఫ్రీ. ఎవరైనా సరే ఈ కోర్సులో చెల్లించలేని వారు ఉంటే వారికి మనం ఈ కోర్స్ ఫ్రీగా చేయిస్తాం. సో భగవంతుడు డబ్బులు ఇచ్చాడు మనకి, మనం దాచుకుంటున్నాం. గురువు గారి కోరిక ఏంటంటే ప్రకృతి ప్రపంచం మనకి ఎంతో ఇస్తుంది. మీరు చిన్నతనం నుంచి మనం ఆలోచించినట్లయితే మనం పొందింది చాలా ఎక్కువ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత. సో మనం పొందింది మళ్ళీ సమాజానికి మీరు సమర్పించండి అనేది వారి ఉద్దేశం. మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ మోటో అదే అండి, కేర్ మోర్, షేర్ మోర్, స్మైల్ మోర్.
ప్రతి ముఖంలో కనుక చిరునవ్వు చిందించగలిగితే వారి లక్ష్యం సిద్ధించినట్లే. సో వారి కోరిక అది. ఎప్పుడు మనం చిరునవ్వుతో ఉండగలుగుతామంటే అన్ని రకాలుగా వారు తృప్తితో ఉన్నప్పుడే ఆ చిరునవ్వు ముఖం మీద వస్తుంది. మీరు శారీరక బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు రాదు, ఆర్థిక బాధ ఉన్నా రాదు. సో అది అపోహ మాత్రమే. ఎందుకంటే వారి భక్తులు నన్ను నేను తీసుకున్నట్లయితే నేను ఒక మధ్యతరగతి వాడిని. వారి శిష్యుల్లో కూడా చాలా మంది ధనికులు కాదు. అది ప్రజల అపోహ మాత్రమే అనేది నా అభిప్రాయం. పర్సనల్ గా మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ గా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కాకముందు నేను చిన్నతనం నుంచి చాలా బుద్ధిమంతుడండి. మా నాన్నగారు ఒక హెడ్ మాస్టర్ గా పనిచేసేవారు. చాలా విద్యాబుద్ధులు నేర్పారు. ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. అలాగే టెంపరీ క్లర్క్ గా నేను రాశి సిమెంట్స్ లో జాయిన్ అయ్యాను. మేనేజర్ స్టోర్స్ ఆ డిపార్ట్మెంట్ హెడ్ గా ఎదిగాను. బుద్ధిమంతుడిని, మంచి మేనేజర్ని. కానీ నా ప్రవర్తనకు వచ్చేసరికి నాకు ఎక్కువ కోపము, చిరాకు, అసహనం, టోటల్లీ నెగిటివ్. అదృష్టవశాత్తు సద్గురువులు పూజ శ్రీ శ్రీ రవిశంకర్ గారు నా జీవితంలో ప్రవేశించి కోర్స్ చేయడం జరిగింది. నేను ఆ టైటిల్కి, ఆ పేరుకి జీవన కళ, కళాత్మక జీవనం అనే దానికి ఆకర్షణ నేను కోర్స్ చేశాను. శారీరకంగా, మానసికంగా నాకు ఎటువంటి రుగ్మతలు లేవు. చేసి సాధన చేసిన తర్వాత అనూహ్యమైన మార్పు నాలో, ఈ మానసిక పరివర్తన. నాకు తెలుసు నాకు కోపమని, దానివల్ల ఎంత అనర్థమో తెలుసు. చిన్నప్పుడు వేమన పద్యాలు కూడా చదువుకున్నాను నేను, తన కోపమే తన శత్రువు. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం అన్నది సాధ్యం కాలేదు. ఈ కోర్సులో ఏంటంటే ఈ మహానుభావుడు ఆ సుదర్శన క్రియ ద్వారా నాలో ఉన్న మనోవికారాలను తీసి ఈరోజు ఎంతో ప్రసన్నంగా, ప్రశాంతంగా నేను జీవించగలుగుతున్నాను. మరొక సత్యం ఏంటంటే ఇక్కడ ఏమి లేకపోయినా ఆనందం అనేది మనస్సుకు సంబంధించింది ఇక్కడ. సో ప్రతి క్షణము ఆనందంగా కనుక మనం జీవించగలిగితే ఈ జీవితానికి పరమావధి. ఆ ఆనందం అనేది ఈ సుదర్శన క్రియ ద్వారా మనం ప్రతి క్షణము పొందగలుగుతాం. సో నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చారండి. ఈరోజు నేను గురువు గారికి చాలా కృతజ్ఞుణ్ణి. ఈరోజు నేను ఉద్యోగం చేసినంతసేపు కొంతవరకే నేను పరిమితిలో ఉండేవాడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకు నేను ఎంతో మంది ప్రజల జీవితాల్లో ఈ కోర్సు ద్వారా మార్పును తీసుకొచ్చి పొందే ఆనందము, తృప్తి అది అనుభవిస్తేనే తప్ప చెబితే అర్థం కాదనేది నా అభిప్రాయం. అయితే శ్రీనివాసరాజు గారు, మీరు చెప్తున్నవన్నీ ఒక పక్కన పెడితే ఎక్కువగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ సుదర్శన క్రియ ద్వారా శారీరకంగా అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలని పొందినటువంటి వారి ద్వారానే ఎక్కువగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాచుర్యంలోకి వచ్చింది అని చెప్తారు. ఏ రకమైనటువంటి లాభాలు పొందవచ్చు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా, లేదా ఈ సుదర్శన క్రియ చేయడం ద్వారా? ముఖ్యంగా అవతల డాక్టర్స్ కూడా మరి మీరు చెప్పేటటువంటి వాటిని వాళ్ళు అంగీకరించాలి కదా. పర్టికులర్ గా శారీరకంగా ఆరోగ్యంగా లేకపోతే మనం ఏమీ సాధించలేము సార్. మీకు ఎన్నో తెలివితేటలు ఉండొచ్చు, కానీ శరీరం దారుఢ్యంగా ఉండాలి. ఈ సుదర్శన క్రియలో ఏంటంటే 2006 ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగిందండి 1000 మంది డాక్టర్లతో. వారు నిరూపించింది ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు, క్యాన్సర్, ఎయిడ్స్, మెంటల్లీ డిప్రెషన్, కొలెస్ట్రాల్, అటువంటి రోగాలు, వంశపారంపరంగా వచ్చే రోగాలు కూడా ఈ సుదర్శన క్రియ ద్వారా నయమవుతున్నాయని చెప్పి డాక్టర్లతో నిరూపించడం జరిగింది. ఈ రోజు ప్రపంచంలో ఇంతమంది డాక్టర్లు చేసిన కోర్సు ఇంకొకటి లేదండి. దానికి కారణం ఏంటంటే డాక్టర్లు శాస్త్రపరంగా వెళ్తారు, నిరూపిస్తూనే వారు అంగీకరిస్తారు. ఈ కోర్సులో ఉండే గొప్పతనం ఏంటంటే చిన్న చిన్నవి, మీరు కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తలపోట్లు లాంటివి ఇమీడియట్ గా మీకు ఉపశమనం లభిస్తుందండి. ఇంకా ఈ దీర్ఘకాలిక రోగాలు, ఎందుకంటే వీటన్నిటికీ కారణం ఒత్తిడే. ఈ సుదర్శన క్రియలో ఉండే గొప్పతనం ఏంటంటే ఆ ఒత్తిడిని తొలగిస్తుందండి, ప్రశాంతం చేస్తుంది మనసుని. సో దీని ద్వారా శాస్త్రపరంగా నిరూపించబడింది. ఈవెన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్లస్ నిమ్హాన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరలాజికల్ సైన్సెస్ వారు కూడా నిరూపించడం జరిగింది. ఎన్నో ప్రయోగాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు మాకు డాక్టర్లే ఈ కోర్సుకు చాలా మందిని పంపిస్తున్నారు. ఎందుకంటే శాస్త్రపరంగా డాక్టర్ వైద్య వృత్తి పరంగా నయం కాని జబ్బులు కూడా ఈ సుదర్శన క్రియ ద్వారా తగ్గడం వల్లనే ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో మా స్టేట్ కోఆర్డినేటర్, టీచర్స్ కోఆర్డినేటర్ కూడా డాక్టర్, ఆవిడ నైనా సింగ్ గైనకాలజిస్టు. ఈవెన్ వైజాగ్ లో డాక్టర్ రవికుమార్ గారని ఈఎన్టీ స్పెషలిస్ట్, ఎఫ్ఆర్సిఎస్ లండన్. సో డాక్టర్లు అంగీకరిస్తున్నారు అంటే శాస్త్రపరంగా నిరూపించబడ్డబట్టే. కాబట్టి శాస్త్ర పరంగా కూడా ఒక పక్క యాక్సెప్టెన్స్ ఉన్నది. అలాగే యూత్ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అండ్ యూత్ ఆర్ వెరీ మచ్ యాక్సెప్టింగ్ మిస్టర్ రవిశంకర్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో అటువంటి రవిశంకర్ గారు విజయవాడ మీరు నిజంగా తీసుకురాగలిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామండి. తప్పకుండా మీ కార్యక్రమం, దివ్య సత్సంగం అవన్నీ కూడా